చిత్తూరులో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీడీపీలో ఈ హై డ్రామా అనేది తిరుపతి కార్పొరేటర్లని చిత్తూరుకి తరలించింది టీడీపీ నేతకు చెందిన హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. భాస్కర హోటల్కి చేరుకున్నారు వైసీపీ నేత భూమన అభినయ్. వైసీపీ కార్పొరేటర్లను నిర్బంధించారని వారు ఆరోపిస్తున్నారు. హోటల్లో ఉన్న కార్పొరేటర్లని తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూటమి నేతలతో వాగ్వాదం కూడా జరిగింది. పోలీసుల రాకతో తిరిగి తిరుపతి చేరుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఉండబోతోంది. ఆధ్యాత్మిక నగరంలో దౌర్జన్యకాండకు అంతు లేకుండా పోతుంది. మా కార్పొరేటర్లు రాత్రి చిత్తూరులో ఉంటే అర్ధరాత్రి వాళ్ళని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రతి గది తలుపు తట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి వైసీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించి ఇదే మీ ప్రజాస్వామ్యం ఏమన్నా అంటే మీరు చేయలేదా అనేటువంటి మాటలు మాట్లాడతారా? ఇంత దారుణమా? లేడీస్ అని చూడకుండా లేడీస్ మీద దౌర్జన్యం చేస్తారా? బెదిరిస్తారా? ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఉండబోతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ముందు రోజు రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది చిత్తూరులో. తిరుపతి కార్పొరేటర్లందరినీ చిత్తూరుకి తరలించింది టీడీపీ. టీడీపీ నేతకు చెందిన హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు అన్న సమాచారం అందుకున్నారు. వైసీపీ నేత భూమన అభినయ్ వైసీపీ కార్పొరేటర్లను నిర్బంధించారని ఆరోపించారు. హోటల్లో ఉన్న కార్పొరేటర్లను తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూటమి నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిసి పోలీసులు రావడంతో తిరిగి తిరుపతికి చేరుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు.